వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, తాజాగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. ప్రచారం జరిగిన విధంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్న సమయంలో వారికి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ నినాదాలు చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూటమి నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే లాభమా నష్టమా అనేది ఇప్పుడు ఒక చర్చ కూడా సాగుతుంది. ఒక పార్టీ తరపున గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీ సమావేశాలకు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సమావేశాలకు హాజరు కావడం లేదు. తాజాగా వారిపై అనర్హత వేటు పడుతుందనే ఒక ప్రచారం జరగడంతో జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరై రిజిస్టర్లో సంతకాలు పెట్టి తమకు ప్రతిపక్ష హోదా కావాలని 10 నిమిషాల సేపు నినాదాలు చేసి తర్వాత బయటకు వచ్చేశారు. అయితే లాభమా నష్టమా అనేది ఒక్కసారి మనము చర్చించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా కాకపోయినా వైసీపీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు. మరో విధంగా చూసుకుంటే, కూటమి నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలపై అనేక విమర్శలు చేస్తారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తటస్థులుగా ఉన్నవారు ఏం ఆలోచిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా, జనసేన బీజేపీలకు సంబంధం లేకుండా తటస్థులుగా కొంతమంది ఓటర్లు ఉంటారు. వీరు ఏం ఆలోచిస్తారు? తటస్థులుగా ఉండేవారు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ నాయకుల నుంచి డబ్బులు ఆశించకుండా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, ఆ ఎమ్మెల్యేల గురించి కావచ్చు, వైసీపీ పార్టీ గురించి కావచ్చు చర్చించుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వదు, నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం జరగదు. ఇక్కడ వైసీపీ నాయకులు చేస్తున్నది ఏంటంటే, వీరు అసెంబ్లీకి వెళితే కూటమి నాయకులు 164 మంది ఉన్నారు. వారు మాట్లాడే మాటలకు వీరు తట్టుకోలేరు. ఖచ్చితంగా వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా అసెంబ్లీలో మాట్లాడాలి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీరిని నోరు మెదపనీరు, వీరి గొంతును నొక్కేస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. వారు వస్తే వారిని చాలా విధాలుగా అవహేళనగా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గురించి చాలా చర్చించాలి, ఆయన గురించి అసెంబ్లీలో చాలా విషయాలు బయటికి చెప్పాలి, ప్రజలకు తెలిసే విధంగా అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు,
అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు. కానీ వైసీపీ అధినేత మాత్రం అసెంబ్లీ సమావేశాలకు దూరం అవుతున్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్టు అనేది ఒక్కసారి ఆయనే ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉండొచ్చు, కానీ ఓటు శాతం మాత్రం 40% వచ్చింది. అంటే ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు అనే విషయాన్ని వైసీపీ అధినేత గమనించాలి. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా అసెంబ్లీకి వెళ్ళి అధికార పార్టీ చేస్తున్న తప్పులను ప్రశ్నించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ 3 కూటమిగా ఏర్పడ్డాయి. ఆ పార్టీలన్నీ ఏకమవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద పార్టీగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఆ పార్టీకి ప్రజల బాధ్యత ఉంటుంది. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రశ్నించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. అధికార పార్టీ ఏ తప్పులు చేస్తుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందా లేదా, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఇటీవల మనం చాలా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పత్రిక సాక్షి ప్రభుత్వంపై చాలా వ్యతిరేక వార్తలు రాస్తుంది. అవి నిజమా కాదా? వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఏది ఏమైనా అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోవడం లాభమా నష్టమా అంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఆ పార్టీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మేము మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించాం కదా, మీరు అసెంబ్లీకి వెళ్ళి మా తరపున ప్రశ్నించాలని ప్రజలు అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు వెళ్ళి ప్రజల తరపున ప్రశ్నిస్తారా లేదా విమర్శలు ఎదుర్కొంటారా అనేది ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆయన హాజరవుతారా లేదా అనేది తెలుస్తుంది.